జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. చాలామంది నాకు ఫోన్ చేసిన వాళ్ళు మన వాళ్ళు ఏం చెప్తా ఉంటారంటే, ఇది గతంలో కూడా చెప్తానే ఉన్నారు. ఉమ్, వీళ్ళు వీళ్ళు చెప్పేదే అదే. ఇంతకుముందు కూడా నాకు చెప్పినారు మన వాళ్ళు. ఈ నాకన్న వయసులో పెద్దవాళ్ళు ఆ, మన వాళ్ళనే, మన గురువుల్ని, మన పీఠాధిపతుల్ని, మన పండితుల్ని, ఇట్లాంటి వాళ్ళని, మన వాళ్ళనే మనమే వేలెత్తి చూపించుకుంటే మన ఇంట్లో ఉండే గుట్టుని మనమే బయట పెట్టుకున్నట్లు అవుతుంది. అన్యమతాల వాళ్ళ దగ్గర మనము మరింతగా మన ఇంటి గుట్టుని, రహస్యాలని, వాటిని పట్టించినట్లు అవుతుంది. వాళ్ళకి మరింత అలుసైపోతాము అనేసి మాట్లాడుతూ ఉన్నారు. సరే, మన వాళ్ళని మనము విమర్శించకూడదు, ప్రశ్నించకూడదు, తిట్టకూడదు, దూషణ చేయకూడదు. అసలు మన ఇంటి గురించి చర్చ అనేది అనవసరం సమాజంలో అనేది వీళ్ళ ఉద్దేశం. ఏమంటే, కానీ మన ఇంట్లో పెంట ఉన్నా, మన ఇంట్లో దొంగలున్నా మన వాళ్ళే. మన ఇంట్లో ఎంత గబ్బున్నా, గలీజున్నా, దరిద్రం ఉన్నా పట్టించుకోకూడదు. మన ఇంటి గుట్టు అనేది మన ఇంట్లోనే ఉండాలి. అని అది పరిష్కారం కూడా కాకూడదు, పరిష్కారం చేసుకునే ప్రయత్నం కూడా చేయకూడదు. మన ఇంటి గుట్టుని మనం మాట్లాడకపోయినా కూడా పరాయి ఇంటోళ్ళు వచ్చి దాన్ని తీసుకొని సమాజం ముందు చూపించి పెంట చేస్తూ ఉంటే అప్పుడు కూడా మనం మాట్లాడకూడదు, వాన్నే తిట్టాలి. మన ఇంట్లో దొంగతనం జరిగింది, తప్పులు జరుగుతూ ఉన్నాయి, పాపాలు జరుగుతూ ఉన్నాయి, సామాజిక ద్రోహాలు మన ఇంటి నుంచే జరుగుతూ ఉన్నాయి అన్నా కూడా అప్పుడు కూడా మన ఇంటిని మనం సరి చేసుకునే ప్రయత్నం చేయకూడదు. మన ఇంట్లో ఉండే తప్పుడు మనుషుల్ని ఏమీ మాట్లాడకూడదు, లోపాలని సరిచేయకూడదు. కానీ మనల్ని ఎవరైతే మన ఇంటి తప్పుల్ని వేలెత్తి చూపిస్తూ ఉండారో సమాజానికి హానికరం అనేసి అట్లాంటి వాళ్ళని మాత్రం బూతులు తిట్టాలి, వాళ్ళ మీదనే మనం దాడులు చేయాలి. కానీ మన ఇంటిని మనం మార్చుకునే ప్రయత్నం చేయకూడదు. అట్లని మన ఇల్లు ఏమైనా నెంబర్ 1గా సత్యవంతంగా అంత పటిష్టంగా ఉందా, అంత ధర్మభూయిష్టంగా ఉందా అంటే లేదు. పూర్వం ఉండేది. అప్పుడు ఈ అన్యమతాలు ఏ మతాలు లేవు, మనది ఒకటే వైదిక మతంగా ఉండేది. అప్పుడు మనది బాగుంది, ధర్మభూయిష్టంగా సత్యవంతంగా ఉండేది. కానీ ఈ మధ్యన గబ్బు చేసి పెట్టినారు. గురువుల పేరిట, పండితుల పేరిట, పీఠాధిపతుల పేరిట, పండితుల పేరిట, ప్రవచకుల పేరిట ఇట్లా వ్యాపారం చేసి పెట్టినారు, పెంట చేసి. దాన్ని శుభ్రం చేద్దామనేదే నేను చెప్తా ఉండేది. అర్థం చేసుకోండి, ఆలోచన చేయండి.